ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మా విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ మా పెద్దమ్మ వాళ్ళైతే ఎలా అయితే చేశారో మా పెద్ద బతుకమ్మని మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చూడడానికి కనిపిస్తుంది. ఈ వీడియో అనేది మీకు మొత్తం జీరో నుంచి చాలా మంచి బతుకమ్మని ఎలా చేయాలి అనేది మీకు చాలా తెలుస్తుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ వచ్చేసరికి చాలా బాగుంటాయి. మీరు ఎండ్ వరకు వీడియో చూడండి. మీరు చూసేది గునుక పువ్వు. ఈ పువ్వు మాకు మా ఊరి దగ్గర చుట్టుపక్కల ఎక్కడ దొరకలేదు. ఈ గునుక పువ్వునైతే మేము కర్ణాటకకి వెళ్ళి అక్కడ కొవ్వూరు అనే ఒక విలేజ్లో మా పెద్దనాన్న అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసి ఆటోలో అయితే తీసుకొచ్చాడు. ఈ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ కింద తాంబాలం పెట్టారు. దాని మీద పసుపుతో రుద్దిన తాడులు అనేది పెట్టారు. తాడు పెట్టిన తర్వాత దాని మీద ఆకులు పెట్టారు. ఇది మొదలవ్వక ముందు అందరం అయితే బొట్టు పెట్టుకొని చాలా నిష్టతో శ్రద్ధతో అయితే బతుకమ్మ చేయడం జరుగుతుంది. మా పెద్దనాన్న బతుకమ్మ ప్రతిసారి మా పెద్దనాన్న చేస్తాడు. చాలా నీట్గా అయితే చేస్తాడు మా పెద్దనాన్న. ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళం అందరం పనిచేస్తున్నాం ఈ బతుకమ్మ కోసం. మా అన్నయ్య మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు అయితే తెచ్చిన గునుక పువ్వుని ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కట్ చేసి ఇస్తున్నాడు మా పెద్దమమ్మీకి. మా పెద్దమమ్మీ దాన్ని ఇంకొంచెం మంచిగా చేసి మా పెద్దనాన్నకి ఇస్తుంది. మా పెద్దనాన్న దాన్ని కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకుంటూ అడ్జస్ట్ చేస్తూ పెడుతున్నాడు. మేము కూడా మధ్యలో సలహాలు అయితే ఇస్తున్నాం, ఇలా పెట్టాడు ఇలా పెట్టాడు అని. మధ్యలో నొక్కి దాన్ని అయితే గట్టిగా చేస్తున్నాడు. అండ్ దాంట్లో ఈ పువ్వు రెమ్మలైతే వేస్తున్నాడు. దానివల్ల ఆ కడుపు వచ్చేసరికి మొత్తం బరువుగా కరెక్ట్గా ఫిల్ అయి ఉంటుంది. సేమ్ గునుక పువ్వుని డిఫరెంట్ కలర్స్లో ఆల్రెడీ అద్ది ముందు రోజే దాన్ని అద్ది ఎండకు పెట్టినాం. మొత్తం ఎండిపోయి కరెక్ట్గా వచ్చేటట్టు నిన్న పెట్టిన తర్వాత ఈరోజు అయితే దాన్ని బతుకమ్మకైతే యూజ్ చేస్తున్నాము. బతుకమ్మ చేసేటంతసేపు మేము చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఆ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని తెచ్చుకొని చాలా హ్యాపీగా అయితే చేసాం. అందుకే అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు ఎప్పుడైందో కూడా మాకే తెలియదు. టైం 2 hours పట్టింది. ఎప్పుడు అయిపోయిందో తెలియదు. ఫాస్ట్గా అయిపోయింది టైం అయితే. మళ్ళీ పిచ్చుకలు కూడా మాకు ఒక మ్యూజిక్ పెట్టినట్టుగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో అప్పుడప్పుడు పిచ్చుకలు సౌండ్స్. ఇక్కడ విలేజ్లో నేచర్ కూడా చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఇలా ఇప్పుడైతే సీతమ్మ జడలు పువ్వు అయితే పెడుతున్నాం. ఈ పువ్వు ఈ ఊర్లో మొత్తం అందరి దగ్గర ఉంది. ఈ పువ్వు స్పెషాలిటీ ఏంటంటే ఈ పువ్వు మనం తెంపేసినామంటే చాలు అందులో నుంచి చిన్న చిన్న బ్లాక్ ఇత్తులు అయితే బయటకు వచ్చి కింద భూమి మీద పడ్డాయంటే ఆటోమేటిక్గా అవే మళ్ళీ చెట్లు మొలుస్తాయి. జస్ట్ పువ్వు తెంపి ఇలా అన్నామంటే చాలు అందులో నుంచి బ్లాక్వి టైనీ చిన్నగా ఉంటాయి సీడ్స్. అవి భూమి మీద పడిపోయి అవే చెట్లుగా నాటుతాయి. అలాగా లాస్ట్ టైం పెట్టిన చెట్లు అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెట్లు అయితే పెరిగిపోయినాయి. అవిటినే యూజ్ చేసినాం. ఇప్పుడు కట్ చేసి అన్నిటిని గ్యాదర్ చేసి పెట్టినాము. మధ్యలో మా నాయనమ్మ అయితే జోక్స్ వేస్తూ ఉంటుంది. తను చాలా సీరియస్గా చెప్తుంది, కానీ మాకైతే అది జోక్స్ లానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో దీన్ని మనం కడుపు అంటాము, బతుకమ్మ యొక్క కడుపు. అయితే ఇందులో ఇప్పుడు మనం వేసే ఆకు వచ్చేసరికి సేమ్ ఈ సీతమ్మ జడలకు వచ్చిన ఆకునే దాన్ని సపరేట్గా పెట్టుకొని దాన్నే వేస్తున్నాం అన్నమాట. అలాగే మనం డిఫరెంట్గా మంచిగా న్యాచురల్గా మంచిగా ఉన్న ఆకులు కానీ మొగ్గలు కానీ తెంపేసి మనం వేయచ్చు. ఇప్పుడు మళ్ళీ గునుక పువ్వు ఇంకొక వైట్ లేయర్ అయితే యాడ్ చేస్తున్నాం. దీనికి ప్లానింగ్ అవన్నీ మా పెద్దనాన్ననే చూసుకున్నాడు. మా పెద్దనాన్న ఆల్రెడీ ముందు రోజే కలర్స్ అన్నీ మమ్మీ హెల్ప్ చేసింది. పెద్ద మమ్మీ కలర్స్ అన్నీ అద్ది అక్కడ ఎండకు పెట్టడం, ఆ ఫ్లవర్స్ కలెక్ట్ చేయడం, అలా అన్నీ ముందుగానే ప్రీప్లాన్డ్గా, మరీ అంత ప్రీప్లాన్డ్గా కాకపోయినా ఒక నార్మల్ ప్లానింగ్తో అయితే చేశారు. అందుకని చాలా ఫాస్ట్గా అయితే మాకు అయిపోయింది. దీనికి కలెక్ట్ చేసుకొని ముందుగా మనం అన్నీ గ్యాదర్ చేసుకుంటే మనకు ఏ పనైనా సరే కొంచెం క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. మనం చూస్తుండగానే ఇంకొక లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేము మాట్లాడుకుంటూ ఆ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్స్ తీసుకుంటూ మొత్తం నవ్వుకుంటూ అసలు మాకు చాలా బాగా అనిపించింది. మన తెలంగాణలో జరిగే ప్రతి ఫెస్టివల్ కూడా మనకు చాలా
ఎంజాయ్మెంట్ అయితే ఇస్తుంది మనకు ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. మనము పాత జ్ఞాపకాలని కొత్త వాటితో కంపేర్ చేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా మంచిగా అయితే జరుగుతుంది అన్నట్టు పండుగలన్నీ. ఈ బతుకమ్మ పండుగ ఇక్కడ ఆడపిల్లలకి చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మొత్తం ప్రతిరోజు 11:30 12 దాకా మా మమ్మీ వాళ్ళు కానీ, మా చెల్లి వాళ్ళు కానీ, మా వదిన వాళ్ళు కానీ అందరూ కూడా 12 వరకు అయితే మ్యాక్సిమం ఆడుతూ ఉంటారు. వాళ్ళు సపరేట్గా దాండియా స్టిక్స్తోని సపరేట్ సాంగ్స్కి సపరేట్ మూవ్స్, సపరేట్ డ్యాన్స్ మూవ్స్ అవి డిఫరెంట్గా నేర్చుకుంటున్నారు ఇక్కడ. అసలు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీళ్ళు ఊరికే ఉండకుండా ఏదో బతుకమ్మ ఆడినామంటే ఆడినాం అనకుండా బతుకమ్మ ఆడుకుంటూ దాంతోపాటే వీళ్ళు ఓన్గా క్రియేటివిటీగా డిఫరెంట్ ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క స్టెప్స్ క్రియేట్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఊర్లో మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. మా అన్నయ్య వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మేము, మా బావ వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మళ్ళీ అందరం కూడా ఇక్కడ మేము రాత్రి ఏంటంటే మంచిగా ఆడుకుంటున్నాం. లైక్ మేము క్రికెట్ ఆడినాం మొన్న కబడ్డీ ఆడినాం. అండ్ కబడ్డీ, క్రికెట్, ఇంకా హైడ్ అండ్ సీక్ ఆడతాము. అలా ఇంకా చాలా గేమ్స్. మళ్ళీ డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేయడం. ఇప్పుడు బాక్సెస్ మొత్తం మన దగ్గరనే ఉన్నాయి. చూస్తుండగానే మన బతుకమ్మ అయితే 90% కంటే ఎక్కువే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ యాంగిల్లో చూస్తుంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది. బతుకమ్మ అంటేనే ఫ్లవర్స్ పండుగ. బతుకమ్మ 100% అయిపోయింది.